నేను ఇంతకుముందు వీడియోలో అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4 మంచి పనులు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన 4 మంచి పనుల గురించి చెప్పండి అని చెప్పి నేను మీకు ఒక ప్రశ్నను వదిలాను. వాళ్ళు వీళ్ళు చాలా మంచి పనులు చేశారు. అలాగే అటువైపు బలహీనతలు ఉన్నాయి, ఇటువైపు బలహీనతలు ఉన్నాయి. నిజానికి నారా చంద్రబాబు నాయుడు గారు మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యి ఆ తదనంతరం మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చింది. అక్కడ నుంచి ఇంచుమించు 20 ఏళ్ళుగా ఆయన సీఎంగా అలాగా ఆయన రాజకీయ జర్నీని సాగిస్తూనే ఉన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారు ఒకప్పుడు ఆయన పాలించిన పాలన ఎంతో ఉత్తమంగా ఉంది, అలాగే ఎంతో ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. దాని తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా అయిన తర్వాత చాలా మంచి పనులు చేశారు, మనందరికీ తెలుసు. అవి నేనేంటో చెప్పక్కర్లేదు, మీరే చెప్పాలి. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఆయన కూడా చాలా మంచి పని చేశారు. యాక్చువల్గా ఈ పరిచయం దేనికి, ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, మనం చాలా వీడియోస్లోని మనం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే మనకున్న 2 ఆప్షన్స్. మనం వేస్తే ఒకటి వైఎస్ఆర్సీపీకి వేస్తాం, లేదంటే టీడీపీకి వేస్తాం, లేదు వర్స్ట్ కేసులోని మనం లేదు అంటే మనం జనసేనకి వేస్తాం. ఈ మూడే మన ప్రయారిటీ కాబట్టి ఈ మూడింటి గురించి మనం మాట్లాడతాం. ఎప్పుడు నాకు తెలిసినంత వరకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే ఒకటి టీడీపీ, ఇంకోటి వైసీపీ. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం వైసీపీ, ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ. కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతాం, ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ గురించి మాట్లాడతాం. జనసేన ఇంతవరకు ఎప్పుడు మనకి ప్రభుత్వం రాలేదు కాబట్టి మనం మాట్లాడలేము. కానీ వాళ్ళు చాలా అంటే చాలా మంచి వ్యక్తి, ఒక పవన్ కళ్యాణ్. అది మనందరికీ తెలుసు. ఆయన పదవి స్వీకారం చేయకపోయినా, ఆయనకి పదవి ఇవ్వకపోయినా, ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా జనాల కోసం సేవ చేస్తూ ఎన్నో మారుమూల గ్రామాల వైపు వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయించారు, నీళ్లు తెప్పించారు, అలాగే వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించారు. ఆయనకి ఏ పదవి లేకుండా. అంతటి ఉత్తముడు మళ్ళీ ఈ భూ ప్రపంచంలో పుడతారు అంటే ఏమో, అది ఆ దైవ శైలికే వదిలేదాం. ఓకే, అయితే అది ఆ దైవానికి వదిలేదాం. అయితే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మనకి మండలాలు పట్టుకొచ్చారు, డివైడ్ చేసి. ఓకే, ప్రతి ఊరికి మండలాలు పట్టుకొచ్చి వాళ్ళు ప్రతి దానికి గవర్నమెంట్ ఆఫీసర్ పరిగెట్టకంట మండలాల్లోనే పరిష్కరించబడతాయి అని చెప్పి మండలాలు పట్టుకొచ్చారు. అప్పటి నుంచి మనం వాళ్ళకి కృతజ్ఞతలు ఇప్పటికీ మనం తెలియజేసుకోవాలి. అలాగే దాన్ని ఆయన తదనంతరం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంప్యూటర్స్ పట్టుకొచ్చారు, అలాగే అగ్రికల్చర్ డెవలప్మెంట్ పట్టుకొచ్చారు, అలాగే ఐటీ డెవలప్మెంట్ పట్టుకొచ్చారు. ఈరోజు ఐటీ జాబ్స్ అందరూ చేస్తారంటే దానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అది సంపూర్ణ తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసిందే. రెండోది, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన మంచి పని ఏంటంటే, చదువుకోలేము అని అనుకున్న వాళ్ళకి కూడా చదువునిప్పించి ఆయన స్వర్గస్థులై ఈరోజు ఉద్యోగం చేస్తున్న 2008 నుంచి 2012 ఆ సమయంలోని మన రాజశేఖర రెడ్డి గారు పోయారు. ఆయన పెట్టిన ఒక మంచి పని ఈరోజు ఎంతో మంది జీవితాలకి ఆధారం అయ్యింది. ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఆయనకి ఈరోజు ఎంతో తల దించి మొక్కుతున్నారు. కాబట్టి మనందరం ఆయనకి ఎంతో కృతజ్ఞులు అయి ఉంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ చేయలేనిది చేశారు. అది ఏంటి అంటే, ఎలిమెంటరీ స్కూల్స్ టాప్ మోస్ట్ డెవలప్మెంట్ పట్టుకొచ్చారు. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీని అంతటి కారణం ఎవరంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను ఇందాక ఆ ప్రశ్న ఎందుకు అడిగానని చెప్పి మీ మనసుల్లో కొత్తలు ఆడుతూ ఉంటుంది. అది ఎందుకు అడిగానంటే, నేను రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా లేదా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పి ప్రతిరోజు పెడుతున్న పోస్ట్కి నేను ఇది జస్ట్ నా ఇంటెన్షన్, నాకు తెలుసుకోవడం కోసం నేను చిన్న సర్వే పెట్టుకుంటున్నాను. దానికి
జనాలు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయినా, మీరు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమాని అయినా నాకు సంతోషమే. ఎవరు అభిమాని అయినా సరే నాకు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయినా నేను తిట్టను, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అయినా నేను అభినందించను. నాకు ఎవరైనా ఒకటే, నాకైనా కాదు. ఇప్పుడు మనం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోని మన అందరికీ వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అయినా మనకు ఒకటే, మన బతుకులు ఏమీ మారవు. మహా అయితే 3,000 పెన్షన్ కాస్త 4,000 అవుతుంది, 4,000 పెన్షన్ కాస్త 5,000 అవుతుంది, 800 సిలిండర్ 900 అవుతుంది, 900 సిలిండర్ 1,000 రూపాయలు అవుతుంది. ఈ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మీ ఇంటికి వచ్చి భోంచేయరు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా మీ ఇంటికి వచ్చి భోంచేయరు. మన జీవితాలు ఏం మారవు. వాళ్ళ కోసం మనం కొట్టుకొని చేస్తున్నాం. నేను పెట్టిన ఒక పోస్ట్ కోసం నాకు చాలా మంది చాలా వల్గర్గా, అంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నాకు అమ్మ నాన్న ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, చెల్లి అక్క అందరూ నాకు ఉంటారు. అమ్మ ఆలి ఇటు అటు రెండు కలిపి వాడి తిడుతూ ఉంటే నాకు చిన్న అది బాధపడాలో లేకపోతే వెటకారించాలో లేదంటే నవ్వి పడేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటారా, నేను తిరిగి ఒక మాట అనడానికి నాకు సంస్కారం అడ్డం వచ్చింది. అప్పటికి నేను కోపంతో ఏవో పెట్టాను, మళ్ళీ డిలీట్ చేసేసా. ఈ సంస్కారం కాదు. సరే, వాళ్ళు తిట్టింది నన్ను కాదు, చాలా మంది ఆ మాట అన్నది చాలా మందికి సంబంధించింది. ఎందుకు అలా తిట్టడం అన్నది నా పాయింట్. ఇది నేను డైరెక్ట్గా చెప్తే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈరోజు నేను పెట్టిన పోల్కి మీరు జగన్మోహన్ రెడ్డి గారా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారా, లేదా కొణిదెల పవన్ కళ్యాణ్ గారా, లేదంటే కేఏ పాలా, ఎవరు వస్తారో సీఎంగా మీ ఓట్ని ఈరోజు తెలియచేయండి. దాన్ని బట్టి మీరు ఒకవేళ ఎవరో ఒకరికి వేస్తే నేను వాళ్ళని తిట్టొచ్చా, లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళని తిట్టొచ్చా? తిట్టకూడదు. ఎందుకు అంటే అది మీ అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సులభమైన దారుల్లోని చాలా మంచి పనులు చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సులభమైన పనుల్లోని చాలా మంచి పనులు చేశారు. మంచి పనులు చేసినప్పుడు మనం ఏది ఆ మంచి పనులు చేయొద్దని చెప్పిన ఆపల. ఎవరైతే ఆ మంచి పనులు చేస్తే వాళ్ళకి హాని కలుగుతుందో వాళ్ళు ఆపడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు ఒకే దారికి వస్తే ఎంత బాగుంటుంది. అసలు ఇటువంటిది ఎప్పుడైనా జరుగుతుంది అంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిపోతే అసలు మన రాజకీయంలో ప్రతిపక్షం ఉంటుంది అంటారా? పోటీయే ఉండదు. అప్పుడు ఇద్దరు కలిసి ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా. కాకపోతే వీరిద్దరు కలిస్తే కొత్తగా ఒక పార్టీ వస్తుంది. ఈ పార్టీకి పేరు ఉండదు, ఆ పార్టీకి పేరు ఉండదు, ఈ పార్టీకి పేరు ఉండదు అని ఒకే ఒక కారణానికి ఎవరి పార్టీ పోటీ చేస్తున్నారు. ఇవి ఎవరి పార్టీకి వాళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు నువ్వు నేను తిట్టడానికి ఏం లేదు. మొన్న అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది, మొన్న జోగి రమేష్ గారి మీద దాడి జరిగింది. అలాగే టీడీపీ హయాంలో లేనప్పుడు కూడా టీడీపీ వారి మీద కూడా దాడి జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో ఆపేసి చెకింగ్ చేశారు. దాడి జరిగింది. మరి ఇటువంటి మనం మీరేమైనా ఆపగలరా? మీరు ఎవ్వరూ ఆపలేరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారా ఒకప్పుడు, లేదంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారు గెలుస్తారా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అని అంటే మీకు కోపం. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అని చెప్పి నేను పెట్టిన ఒక పోల్కి నాకు అమ్మ ఆలి అని వాడి ఎన్నో తిట్లు తిట్టారు. నాకు కుటుంబం ఉంది కదా. ఇప్పుడు నేను తిరిగి తిడితే మీరు పట్టించుకోవచ్చు, ఎందుకంటే నీకు సిగ్గు శరం ఏం లేదు కాబట్టి ఒకరిని అటువంటి మాటలు తిట్టడం మొదలు పెట్టాను. కాబట్టి నేను అంటున్న పాయింట్ ఏంటి అంటే, రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్. అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. నేనేమి జగన్మోహన్ రెడ్డి జయ హో, జగన్మోహన్ రెడ్డి జయ హో, నారా చంద్రబాబు నాయుడు గారు నేనే అనలేదా? నేను చెప్పింది ఏంటి, లాస్ట్ జై జగన్ అన్నా, దాని తప్పే ఉంది. ఇప్పుడు కూడా అంటున్నా జై నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని తిడతారా? మీరు ఇప్పుడు తిడితే మాత్రం నాకు పోయిందేం లేదు, నాకు వచ్చిందేం లేదు. ఒకటి తెలుసుకోండి, మనకి సీఎం ఎవరైనా సరే నీ జీవితం కానీ నా జీవితం కానీ ఏం మారదు. నేను ఇదే ఆడియోలో తిరుగుతా, నువ్వు అదే బెంచ్లో తిరుగుతావు, అంతేకాని నీ జీవితం ఏమీ మారదు. నువ్వు సంతోషంగా ఉంటూ నన్ను సంతోషంగా ఉంచు. నీకు వీలైతే నాకు సపోర్ట్ చేయి, వీలైతే ఫాలో చేయి, వీలైతే సబ్స్క్రైబ్ చేయి. లేదు నా పోస్ట్ నీకు నచ్చలేదా, అన్సబ్స్క్రైబ్ చేసి నన్ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేసి రెస్ట్రిక్ట్ చేసేసే. వెరీ సింపుల్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కొట్టుకుంటారో లేదు తెలియదు, కానీ
నేను పెట్టిన పోస్ట్కి నువ్వు నన్ను తిట్టి నువ్వు నా దగ్గరికి వెళ్ళినాయి, నేను నీకోసం ఒక వీడియో చేసి రేపు నువ్వు పొద్దున్న నువ్వు నా కోసం ఒక వీడియో చేసి ఏంటిదంటే నేనేం తప్పుగా మాట్లాడానా చెప్పు మార్చుకుంటా, నేనేం తప్పుగా పోస్ట్ పెట్టానా చెప్పు తీసేస్తా, నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా చెప్పు క్షమాపణ అడుగుతా. అంతేగాని నేను జనరల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగా. దీనికి నీకు కోపం వచ్చేసి అమ్మ ఆలియాని వాడేసి చంపేస్తా, బయటికి కనిపిస్తా, బాధేస్తా, ఎవడో ఒకడు శ్రీనివాసు అంట, ఆడు వాడిన లాంగ్వేజ్ అయితే మీరు చూస్తే వాడిని వెతుక్కొని వెళ్ళి మరీ కొడతారు. కొంతమంది తిడుతున్నారు, ఓకే నువ్వు ఎర్రిపప్పారా, కొంతవరకు ఆ వర్డ్స్ ఓకే, మరి అమ్మ ఆలియా అని తిట్టాల్సిన అవసరం లేదు కదా. నేను ఈరోజు పోస్ట్ పెట్టింది అందుకే. మీరు మీ ఉద్దేశం ఏంటో క్లుప్తంగా తెలియచేయండి. నేను పోలు పెడుతున్నా వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, కేఏ పోలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు జనసేననా, ఈ నాలుగిట్లో ఏంటో మీ ఒపీనియన్ తెలియచేయండి. దాన్ని బట్టి ఎవరు ఎటైపు అన్నది మనకు తెలుస్తుంది. అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.